జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎవరితో ఎంతకాలం ఉండాలో కాలం నిర్ణయించదు. ఎదుటి వ్యక్తి ప్రవర్తన, మాటలు, ప్రేమ, గౌరవం నమ్మిన మనిషికి ఇచ్చే విలువను బట్టి నిర్ణయిస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, నవంబర్ 5, 2025 బుధవారం. తిథి పౌర్ణమి, సాయంత్రం 6:48 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం అశ్విని, ఉదయం 9:40 వరకు. తదుపరి భరణి. యోగము సిద్ధి, ఉదయం 11:28 వరకు. తదుపరి వ్యతిపాతము. కరణం విష్టి, ఉదయం 8:44 వరకు. తదుపరి భవ, సాయంత్రం 6:48 వరకు. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:06. సూర్యాస్తమయం సాయంత్రం 5:35. చంద్రోదయం సాయంత్రం 5:18. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 1:17 వరకు. యమగండం ఉదయం 7:33 నుండి 8:59 వరకు. గుళిక కాలం ఉదయం 10:25 నుండి 11:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. వర్జము ఉదయం 6:09 నుండి 7:33 వరకు. తిరిగి సాయంత్రం 6:01 నుండి 7:25 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 2:23 నుండి 3:47 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:16 వరకు. శుభ గడియలు ఉదయం 6:06 నుండి 6:59 వరకు. తిరిగి సాయంత్రం 4:25 నుండి 6 గంటల వరకు. నవంబర్ 5 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి పౌర్ణమి, సాయంత్రం 6:48 వరకు ఉంది. తదుపరి పాడ్యమి. ఈ రోజు ఉన్న నక్షత్రం అశ్విని నక్షత్రం, ఉదయం 9:40 వరకు ఉంది. తదుపరి భరణి నక్షత్రం. భరణి నక్షత్రాన్ని పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించరు. ఉదయం 8:44 వరకు ఉన్న విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 11:28 నుండి వచ్చే వ్యతిపాత యోగం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన యోగం కాదు. కాబట్టి ఈరోజు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా ఉండదు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మేషరాశిలోను, సూర్యుడు తులా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణం, జాతీయ ఒత్తిడి అవగాహన దినోత్సవం, గురునానక్ జయంతి, ప్రపంచ సునామీ దినోత్సవం,
1920వ సంవత్సరంలో భారతీయ రెడ్ క్రాస్ సంస్థ ఏర్పడింది. తెలుగు మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 5 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. మిథున రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సింహరాశి శుభవార్త వింటారు. కన్యా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. తులా రాశి అంతా మంచే జరుగుతుంది. వృశ్చిక రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ధనుస్సు రాశి ఆశించిన ఫలితాలు దక్కాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. మకర రాశి ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి అభివృద్ధి ఉంటుంది. మీన రాశి అవసరానికి అండగా నిలబడతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.